బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తులపై తాను ఎలాంటి కామెంట్లు చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ పొత్తులకు సంబంధించి కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ తనపై వచ్చిన దుష్ప్రచారాన్ని ఖండించారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనుకుని రెండు పార్టీలు కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని, ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే మేము జనసేనతో కలిసి బరిలోకి దిగామని తెలిపారు. సోషల్ మీడియాలో కొందరు పవన్ కళ్యాణ్ పై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తులపై తాను ఎలాంటి కామెంట్ చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అయితే ఈ పొత్తుకు సంబంధించి కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ తనపై వచ్చిన దుష్ప్రచారాన్ని ఖండించారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనుకుని రెండు పార్టీలు కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని, ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే మేము జనసేనతో కలిసి బరిలోకి దిగామని తెలిపారు. సోషల్ మీడియాలో కొందరు పవన్ కళ్యాణ్ పై తాను అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తులపై తాను ఎలాంటి కామెంట్ చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ పొత్తుకు సంబంధించి కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ తనపై వచ్చిన దుష్ప్రచారాన్ని ఖండించారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనుకుని రెండు పార్టీలు కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని, ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే మేము జనసేనతో కలిసి బరిలోకి దిగామని తెలిపారు. సోషల్ మీడియాలో కొందరు పవన్ కళ్యాణ్ పై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు, దానిని తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.